మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, సమస్త గురుమండలికి, సమస్త కాంతి స్వరూపులకి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్స్ మరి లక్ష్మీ మేడం, శ్రీలక్ష్మి మేడం, సార్ రమేష్ సార్కి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. రామ్తా విజ్ఞానం ద వైట్ బుక్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. మాస్టర్స్ మేడం వెల్కమ్. మేడం సార్ వెల్కమ్. సార్ వెల్కమ్ టు సార్. ఓకే, నమస్తే అమ్మా, అందరికీ నమస్తే సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రాధా మాస్టర్ కి వేల 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 శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి వర్తమానంలో నా స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం హార్ట్లో లిప్స్ పైన విచ్చుకోవాలి మేడం. మూసుకునేటట్టు చేసిర్రు మేడం. నేనేం చేశారు మేడం? నేనేం భలేవాళ్ళు మీరు. ఇదంతా బాగుంది సంగతే. లేదు మేడం, లేదు. నేను అంటున్నా, నేను సడన్లీ వచ్చేసింది నాకు. నేను ఎప్పుడు అలా చేయను మేడం, అర్థమవుతుందా? నేను నో ప్రాబ్లం మేడం. మీరే నాకు అసలు ముందుకు రాంగ్ రూట్ లో వెళ్తుంటేనే రైట్ రూట్ లో పెడుతున్నారు. ఇంకా దానికి ధన్యవాదాలు మేడం. ప్రతి దానికి కూడా మీకు నేను ప్రతి నిమిషం కూడా కృతజ్ఞతతో ఉంటాను మేడం, ఖచ్చితంగా. ఆ మహాకాంతికి మేడం, మహాకాంతికి, మన మహా చైతన్య కాంతికి. ఎస్ మేడం. రామ్తా బుక్ ద ఇంగ్లీష్ వెర్షన్ టు తెలుగు వెర్షన్, దీనికి నేను సర్వదా అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ జ్ఞానం నా ముందుకు వచ్చింది. మాస్టర్ నా చేత చెప్పిస్తున్నారు, రామ్తా మాస్టర్. ఆ దేహానికి మేడం, ఆ దేహానికి ఒక సార్థకతను, అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తున్నది ఆ సెషన్ మీకు తెచ్చిపెడుతుంది మేడం. ఎస్ మేడం. ఓకే సార్ స్టార్ట్ చేయండి. నేను మొదలు పెట్టినా మీరు మొదలు పెడతారమ్మా మేడం? సార్ మీరే. ఓకే, చదువుతున్నానమ్మా. ఆత్మ ప్రేమ కోసం జీవించడం కన్నా, ఆత్మ ప్రజ్ఞను సిద్ధించుకోవడం కన్నా ఉత్తమమైన మహాదాశయం జీవితంలో మరొక్కటి లేదు. జీవితంలోకి ప్రవేశించి మీకు ఆనందాన్ని అందించే కర్మలనన్నింటినీ ఆచరించడం వల్ల మాత్రమే ఆ ఆశయ సిద్ధి ప్రాప్తిస్తుంది. కర్మలైనా, ఎలాంటి కర్మలైనా సరే, అవి సత్కర్మలు కానియండి, మీకు తగినవి కానియండి, తప్పు పట్టేవారు ఎవరున్నారు? దైవము ఆ మాటను ఎప్పుడు అనడు. ఏ వైపు మీరు తిరిగినా ఆ దిక్కు దైవమే కనుక, మీ అన్ని అనుభవాల ఫలితం ఆయనే కనుక, నా అనుభవాన్ని గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని ఎవరిని అభ్యర్థించకండి. మీ జీవిత పరిమితుల బంధంలో మీరు కొట్టుమిట్టాడుతున్నట్లే యథాతథంగా అఘోరిస్తున్న తక్కిన వాళ్లకు సైతం ఆనందం గురించి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమంటాడే, నా అనుభవాన్ని గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం చెప్పండి అని మన గురించి మనం వేరే వాళ్ళను అడగకూడదు అని చెప్తాడనమాట. అది అడిగినామంటే మన జీవిత పరిమితుల బంధంలో మీరు కొట్టుమిట్టాడుతున్నట్లే యథాతథంగా అఘోరిస్తున్న తక్కిన వాళ్ళకు సైతం ఆనందం గురించి ఏం తెలుస్తుంది అంటే, మీ ఆనందం గురించి ఏం తెలుస్తుంది అని చెప్తాడు. దైవము ఆనందాన్ని సదా
మీ మీద గుప్పిస్తూనే ఉంటాడు. అంటే దైవం ఎప్పుడు ఆనందం మీ మీద ఎప్పుడు కురిపిస్తూనే ఉంటాడు. మీరు విచ్చుకొని ఆ ఆనందాన్ని స్వీకరించే తరుణం కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటాడు. అడుగు అదే నీకు అందుతుంది, కోరుకో అదే నీకు ప్రాప్తిస్తుంది అనే మాటలకు అర్థం ఇదే. ఆనందాన్ని అందుకోవడం అతి సులభం. ఆనందాన్ని అభిలాషిస్తూ ఉన్నారంటే ఆ అర్హత మీకు ఉందని అర్థము. ఆనందం ఆనందానికి జన్మని ఇస్తుంది. మీ మీద గుప్పించబడుతున్న ఆనందాన్ని మీరు గ్రహించినప్పుడు ఆ ఆనందమే మీ మరునాళ్లలో దినదిన ప్రవర్ధమానం అవుతూ మరింత ఆనందాన్ని స్వీకరించే అర్హతను మీకు పరికల్పిస్తుంది. అందువల్లే అనుక్షణం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నిజంగా అత్యంత ఆవశ్యకము. మీ భవిష్యత్ క్షణాలు సృజనా వేగము సునిశ్చితమయ్యేది ఆ దీక్ష మీలో స్థితమైనప్పుడే. కాబట్టి మీ సంకల్పం అందుకు తోడైతేనే, కాబట్టి మీ ఆత్మానందం కోసం మాత్రమే, మీ ఆత్మ ప్రేమ కోసం మాత్రమే జీవిస్తూ మీరున్నప్పుడు మీకు ఆనందాన్ని కలిగించే విషయాలనే అన్వేషించి సంకల్పిస్తూ అనుభూతి ప్రేరిత కార్యాలని అనుక్షణం ఆచరిస్తూ మీరు ఉన్నప్పుడు అవి ఏవైనా సరే ఆ ఆనంద ఉత్ప్రేరిత క్షణాలే మీ ఆత్మలో నిక్షిప్తమై మీ ఉనికిలో ఉండి మీ భవిష్యత్ క్షణాల సర్వస్వంలో ఆ సంతోషానందాలనే సృజించి ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఎంతెంత ఎక్కువ సమయాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఆత్మ ప్రేమికులై మీ ఉనికిలో స్థితులవుతూ ఉంటారో అంతగా జీవిత సర్వస్వపు దివ్య శక్తి స్థితి ప్రాప్తానికి మీరు చేరు అవుతూ ఉంటారు. జీవితంలోని ఏ పరిధిలోకి మీరు ప్రవేశించి మీరు ప్రవర్తిస్తూ ఉన్నా ఆనంద ప్రాప్తి కోసం మీ ప్రవేశం జరుగుతూ ఉంటే మీ జీవితము ఆ జీవిత మహాగమ్యాన్ని అందుకుంటుంది. ఎన్నో అద్భుత కార్యాలను మీరు సంభవం చేస్తారు, సాధిస్తారు. ఆత్మ ప్రేమకు దివ్యత్వానికి మహా ప్రతీకలవుతారు. అద్భుత మహా సౌందర్యము అత్యంత రహస్యమై ఉన్న మీ ఆత్మతత్వాన్ని అనుభవించి గ్రహిస్తారు. మీ ఆత్మాధ్యాయనంలో అతి చివర ఆత్మ విశ్లేషణ పరిసమాప్తమై దైవ సాక్షాత్కారం అనే ఓ మహా అద్భుత దర్శనం అప్పుడు సిద్ధిస్తుంది. మీరు వీక్షిస్తున్నది మీ ఆత్మస్వరూపాన్నే అన్న మహాప్రజ్ఞ ప్రాప్తి వల్ల మరో సత్య మహోన్నత అవగాహనతో మరో శాశ్వత జీవితాల అనుభవం మీరు ఇప్పుడు సాగిపోతారు. మీరు చదవండి మేడం. ఓవర్ టు యు మేడం. ఓకే, థ్యాంక్ యూ. How do you become joyful? By knowing that every moment of your life gives you the freedom and opportunity to express joy. If that is your desire, and by knowing there is nothing that is ever worth separating yourself from happiness and joy and God nothing, and by loving yourself completely through and through, for you love God when you do. There is no greater love in life than the love of self. There is no greater love, for it is from that embrace of self that freedom exists, and it is from that freedom that joy is born, and it is from that birth that God is seen, known and embraced. The greatest, deepest, most meaningful love is the love of the pure and innocent self. 1 second, madam. సార్ చెప్పండి సార్. తొందర ఏం లేదు, కానివ్వండి.
And it is from that freedom that joy is born. And it is from that birth that God is seen, known and embraced. The greatest, deepest, most meaningful love is the love of the pure and innocent self, the magnificent creator that sits within the walls of flesh, that moves and contemplates, creates, allows, and is. And when you love who you are, however you are, then you will know this magnificent essence that I love, that is behind all of the faces and within all things. Then you will love as God loves. Then it is easy to love. Then it is easy to forgive. Then it is easy to see God in all life. When you love are who you are, there is nothing unbearable, nothing unreachable. When you truly love yourself, you live only in the light of your own laughter and travel only the path of joy. When you are in love with yourself, then the light, that united force, the happiness, that jolliness, that uh, mirthful state of being extends itself to all humanity. And when love abounds within your wondrous being, the world with all of its displeasures becomes beautiful, life becomes meaningful and takes on joy and joy. Through the experience of your being, uplifts and glorifies all life and declares your being pure. There is no greater purpose in life than to live for the love and fulfillment of self, and that can only be achieved by participating in this life and doing those things which bring you happiness regardless of what they are. For who shall set it is wrong or that it is not good for you? God would never say that, for He will be every direction you turn and the result of everything you experience. And don't ask others that they think. What would they know of joy when their lives have been burdened by the same limitations that have plagued yours? The Father presses joy to you. He is always there waiting for you to open up to receive it. That is what is meant by ask and you shall receive. It is quite simple to have joy at all times. No, you are worth it. Joy begets joy, for when you accept the joy that is pressed to you, the joy heightens the joy of your tomorrows and opens you up for ever greater receivership. That is, by loving yourself, every moment is imperative, for when you do that, that sets the pace. If you will, for the moments to come, when you live only for the love and joy of self, by always asking yourself what makes you happy and then doing what you are feeling tell you, whatever it is, those moments of ecstasy and exhilaration are recorded in the soul of your being, which will create ever more moments of happiness and joy in the moments to come. Over to you, sir. Thank you, madam. Thank you, sir. వెల్కమ్. మా రోజుల్లో అక్లేషియన్లు మమ్మల్ని ఆత్మహీనులు అని అనేవారని మీకు ఇదివరకే తెలుసు. అప్పట్లో మా అన్వేషణ దేని గురించో తెలుసా మీకు? ఏ లక్ష్యం కోసమో కాదది, మాకు లేదని అనబడుతున్న ఓ ఆత్మని వెతికి పట్టుకోవడానికే మా అన్వేషణ సాగింది. అతి నికృష్టమైన మొరటోని నేనప్పుడు ఆనందాన్ని పొందే అర్హత నాకు ఉందని తెలుసుకున్న తరుణంలో
సర్వస్వానికి ఆధారము, పరిపోషించే మూలము అయిన జీవిత సర్వస్వసారంగా నేను తయారయ్యాను. మీరు ఎంచుకుంటున్న ఆనందాన్ని వ్యక్తీకరించి ప్రకటించడమే దివ్యత్వానికి ఏకైక మార్గం. దివ్యత్వ ప్రాప్తిని మీకు అందించే ఏకైక మార్గం ఒకటే. దివ్యత్వమైన స్వగృహ మీ పునరాగమనం ఆనందం వల్లే ప్రాప్తిస్తుంది. స్టూడెంట్ రామ్తా మాస్టర్ అడుగుతున్నాడు, ఇక్కడికి మళ్ళీ తిరిగి రావడానికి ఓ దివ్యాన్ని నేనే ఎంచుకుంటున్నాను అన్నమాట, నిజమేనా రామ్తాజీ? అప్పుడు రామ్తా గారు సమాధానం, ఇంకెవరు చేస్తారంటారు ఆ ఎంపికను, మీరు కాక? అప్పుడు మళ్ళీ స్టూడెంట్ అడుగుతున్నాడు, మరి ఈ సమయాన్ని, ఈ ప్రదేశాన్ని జన్మించడానికి నేను ఎందుకు ఎంచుకుంటున్నానంటారు? రామ్తా, జీవితానుభవాన్ని ఈ సమయంలో ఈ ప్రదేశంలో పొందడం కోసమే. మళ్ళీ స్టూడెంట్ అంటాడు, సాధించాల్సిన ప్రత్యేక లక్ష్యం నాకు ఏదైనా ఉందేమో, అందుకోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చానేమో. రామ్తా చెప్తున్నాడు, జీవిత అనుభవాన్ని పొందడానికి మీకు ఉన్న హక్కే ఆ ప్రత్యేక లక్ష్యం మాస్టర్. స్టూడెంట్ అడుగుతాడు, ఆ జీవితం ఎలాంటిదైనా కావచ్చా? ఎలాంటిదైనా కావచ్చు. అది అతి నిర్దిష్టంగా, ప్రత్యేకంగా నిర్ణీతమై ఉన్నది కాదది. మీరు వచ్చింది ఇక్కడ కేవలము జీవిత అనుభవాన్ని పొందడం కోసం మాత్రమే. మిమ్మల్ని మీరే ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకోకూడదు? మిమ్మల్ని, ఈ సమయాన్ని మీరు ఎంచుకున్నారు, ఎందుకు ఎంచుకోకూడదు? అతి చక్కని అద్భుతమైన సమయము, జీవితం విచ్చుకుంటున్న సమయం ఇది. మీరు ఇప్పుడే వికసిస్తూనే ఉన్నారు కదా. ఏమాత్రమ కంటికి ఆనని శ్లాఘనీయము కాని అనుభవంగా జీవితం మీ దృష్టిలో చులకనైపోయి ఉంది కాబట్టి ప్రతి వారు దాన్ని వదిలిపెట్టి తక్కిన వేటినో గొప్పగా పరిగణిస్తూ వ్యవహరిస్తున్నారని మీరు గ్రహించండి. ఇక్కడి మీ రాకకు అసలైన కారణము, ప్రప్రథమంగా మూల హేతువు కేవలం జీవించడం కోసము మాత్రమే. ఈ జీవితంలో మీరు సాధించగలిగిన మహా ఘనకార్యం అందులో లీనమై జీవించడము మాత్రమే. సత్యం కాదా ఇది? మహారాజు తనకు జీవితమే ప్రాప్తించకుండా ఉన్నప్పుడు మహారాజుగా ఉండగలడో చెప్పండి? మహారాజుగా ఉండడం కాదు అతని జీవిత లక్ష్యం. మహారాజులా హాయిగా ఆనందంగా ఉండాలనుకోవడమే అతడు అలా ఉంటున్నందుకు కారణం. అతడి జీవితంలో అతి ముఖ్యమైన విషయము ఆ మహారాజు స్థితిని తనకు పరికల్పించే తీరులో ఖచ్చితంగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ జీవించడమే. జీవితంలో మీరు సాధించగలిగే అతి గొప్ప విజయము జీవితంలో కొనసాగడమే. ఈ సత్యము బహుశా ఇప్పుడు మీకు రుచించక పోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ మీ అంతిమ జీవిత క్షణంలో ఈ సత్యం మీకు పూర్తిగా అర్థమై తీరుతుందని నేను ఖచ్చితంగా హామీ ఇచ్చి రూఢిగా నిశ్చయించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితానికి బలీయమైన ఒక కారణం తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నారు. స్వామి, ఈ నా జీవితం ఏమిటి గమ్యం? దేనికోసం జన్మించాను నేను? ఇక్కడి నా జన్మకు ఏ పరమార్థమో ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది అని అందరూ నన్ను అడుగుతూనే, నాతో అంటూనే ఉంటారు. సార్ కొంచెం ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఆపరా, నాది మ్యాటర్ వెనక్కి వెళ్ళింది సార్. సరే సరే, అయిపోయిందమ్మా, మీరు చదవండి. ఓకే ఓకే సార్. The more moments you spend being happy and joyful and loving yourself and allowing yourselves to be,
the closer you are to being the God force of all life. If you will live your life in such a manner that everything you pursue in life, you pursue to make yourself happy, you will live your life to its grandest destiny. You will achieve miraculous things. You will be a remarkable example of the love of self and God. You will experience and understand the grand beauty and the wonderful enigma that you are. And behold, in what is termed the final analysis, you will have seen the face of God by realizing that it is your own. Then you are off to another eternity of life experience in a new and grander understanding. You know, in my time, we were called soulless by the Atlanteans. Do you know what our search was for then? It was not for a purpose. It was to find a soul that we were told we did not have. I was a wretched barbarian and I hated man. But when I found out what joy was and that I was worth having it, I became the essence that supports and nourishes and is all life. The only path to the Father is whatever you declare as your joy. That is the only way you get there. That is what makes you back home to God. Student asking, is it true that I choose to come back into a body? Ramta Master. Who else would choose for you? Student. Then can you tell me why I choose this time and this place to come back to? Ramta Master. To experience life in this time and this place. Student. But was there some special purpose that I came here to accomplish and that's why I choose to come back here? Ramta Master. The special purpose, Master, is the privilege of experiencing life. Student asking, so it can be anything? Ramta Master. It can be anything, but it is no specific thing. You came back here simply to experience life. You choose you, and why not you? You choose this time, and why not? This is a wonderful time. Life is in bloom now. You are in bloom now. You know, living has become such an overlooked and unappreciated experience that everyone looks for something other than life to do. But your first and foremost reason for being here is simply to live. The most glorious thing you can achieve in this life, Master, is living through it. Is that not a truth? What would a grandiose king be if he did not first have life to become one? Being a king was not his purpose. He only did that because he decided it would be a jolly good thing to do. The most important thing was that he lived to the point that he could become one. Your greatest accomplishment in life will be living through it. That is perhaps not preciously the understanding that you are wanting to hear, but I assure you, Master, when you come close to dying, you will appreciate that answer. Everyone thinks that they must have an excuse for their existence. Oh, Master, they say unto me, what is my destiny here? My purpose in this life? I know there is a reason. I am supposed to be here. So I tell them life, and they are most perplexed and unhappy, for they are waiting to hear a very elaborate plan where they will rise above a great mountain draped in gold.
with birds singing around their head, and they shall be the salvation of humanity. Over to you, sir. Thank you, ఓకే madam. ఎస్ మేడం. ఓకే. ప్రతి ఒక్కరూ తమ జీవితానికి బలీయమైన ఓ కారణం తప్పకుండా ఉండి ఉంటుందని అనుకుంటున్నాను స్వామి. ఈ నా జీవితం ఏమిటి గమ్యం? దేనికోసం జన్మించాను నేను? ఇక్కడి నా జన్మకు ఏ పరమార్థం ఉండి ఉంటుందని నాకు అనిపిస్తుంది అని అందరూ నన్ను అడుగుతూనే నాతో అంటూనే ఉంటారు. దానికి సమాధానం ఏం చెప్తాంటే జీవించడమే అందరికీ నా సమాధానము. స్వర్ణమయ దేహముతో మహాపర్వత శిఖరాగ్రము మీద అవతరించి సాక్షాత్కరించిన దివ్య పురుషులని మధుర స్వరాలతో మధురమైన రాగాలతో వారి దివ్యత్వాన్ని స్తుతించి కీర్తించే పాటలు పాడుతూ పక్షులు పరవశించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయని, మానవాళి సర్వస్వానికి ముక్తి ప్రదాతలు వాళ్లేనని విశదీకరించే ఓ మహావిపులమైన వారి జీవిత ప్రణాళికను నేను వర్ణించి చెప్తే విని పొంగిపోదామనుకుంటున్న వాళ్ళందరినీ నిశ్చేష్టల్ని చేసే, నిరాశతో నింపే, సంతోషాన్ని ఏ మాత్రమే కలిగించని సమాధానం అది. మీ జీవితానికి పరమార్థము కేవలం జీవించడమే మాస్టర్. ఆ తర్వాత మీరేం చేస్తూ ఉన్నా అదంతా మీ సౌందర్య ప్రవర్తమానానికి, అనంత జీవితపు సర్వస్వపు సమగ్ర పరివ్యాప్తానికి మీ వంతు పోషణ మాత్రమే, మీ వంతు సాయం మాత్రమే అవుతుంది. జీవించడం ఎంతో ముఖ్యమైన విశేషము అని మీరు గ్రహించినప్పుడే మీ ప్రారబ్ధాలను ప్రాప్తించి పెంచుకునే పద్ధతి ఇదే. మీ సంకల్పానుసారంగానే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారని, మీ కోరిక ఈ జన్మకు కారణమని, మీ జీవితానికి అతి సుఖవంతమైన జన్మస్థలంగా ఈ భూమిని ఎంచుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ జన్మించారని అర్థం చేసుకున్నప్పుడే తక్కిన సత్య సర్వస్వము కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ జీవించి వ్యక్తీకరించాలనే సంకల్పంతోనే అందరూ ఈ జగతిలో జన్మిస్తూ ఉంటారు. సమస్త మానవాళికి ప్రథమ ధ్యేయం ఇదే. మీలో జీవిస్తున్న దైవపు ప్రథమ ధ్యేయం కూడా ఇదే. ప్రథమ ధ్యేయం కూడా అదే. ఆ తర్వాత ఏది సంభవిస్తుందో అది. ఆ వ్యవహారము ఏ నిర్దిష్టమైన తీరులోనూ ఉండి తీరాలన్న నిర్బంధము ఏమాత్రం లేని స్థితిగానే అయినా ప్రతి క్షణంలోనూ మీ సామర్థ్యము కొద్దీ మీరు చేయగలిగినంత చేస్తూ, ఉండగలిగినంత ధ్యాసతో స్థితమై ఉండగలగడమే అవుతుంది. సృజనాత్మకత అంటే ఇదే. ఆ వ్యవహారాన్ని అప్పుడు ఓ విద్యుక్త ధర్మంగానే మీరు నిర్వహిస్తూ ఉంటారు. మీ అంతరంలో ఉన్న దైవము బలీయంగా ఆ సంభవపు సృష్టిని మీలోంచి ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక మీరు ఇక్కడ ఉన్నది జీవించడానికే తప్ప మరే భవితష్యం కోసమో కాదు. మీ సృజనాత్మకమైన స్వయం మీ అంతరాత్మ ప్రేరేపించే కర్మాచరణను అనుక్షణం ఆచరించడానికే మీరు ఇక్కడ ఉన్నారు. ఆత్మ సృజనావరణ సామ్రాజ్యంలో సర్వస్వ సంభవము సాధ్యమే అవుతుంది. లెక్కలేనన్ని సామ్రాజ్యాలను, లెక్కలేనన్ని జీవితాలను మీరు అందులో సృష్టించుకోవచ్చు. ఆత్మ సాఫల్యాన్ని సాధించుకోవచ్చు. సహజ స్థితిలో స్వతః సిద్ధంగా స్థితమై ఉన్న సృజనాత్మక స్వేచ్ఛను సొంతం చేసుకున్న మీరు సంకల్పిత స్వరూపాన్ని సులభంగా
సంభవం చేసుకోవచ్చు. మీరు కోరుకున్న విధంగానే తయారవ్వవచ్చు. సర్వస్వాన్ని స్వీకరించగల అర్హత మీ స్వంతమేనని గ్రహించినప్పుడు మీకు ఆనందాన్ని ప్రాప్తింపచేసే ఏ సాఫల్యం మీదకైనా మీ చైతన్య ప్రకాశాన్ని సంకల్పిత క్షణంలోనే ప్రసరింపచేయవచ్చు. మహాప్రాజ్ఞులు, మహామేధావులైన మహనీయులు కొందరు మీ భూతలం మీద ఏమీ తెలియని మొద్దుల్లాగా ఎందుకు పడి ఉంటున్నారో తెలుసా మీకు? సాగుతున్న క్షణంలోని స్థితులై ఉంటారు కాబట్టి ఆ క్షణంలో అవశ్యంగా నిర్వర్తించి తీరాల్సిన పనుల్ని చేసి జీవిస్తే మరుక్షణం ఆ లౌకిక స్థితిని అందుకుంటూ వారు ఉంటారు కాబట్టి, అందువల్ల ఎన్నో తలాలలో వారు జీవిస్తూ, ఎన్ని విశేషాలను దర్శిస్తూ, ఎన్ని ధర్మాలను నిర్వర్తిస్తూ, ఎందరో దీవులతో కలిసి చరిస్తూ ఉంటారు. మానవ బహుముఖ జీవ చైతన్య మహాజ్ఞానాన్ని అన్ని కోణాల నుంచి గ్రహిస్తూ ఉంటారు. మహాప్రజ్ఞాత్మ స్థితిలో, మహాదానంద ఆత్మస్థితిలో యథేచ్ఛ స్వేచ్ఛతో ఎక్కడికైనా రాకపోకలు సాగించగలుగుతున్నారు వారు. మీరు నన్ను మరి మాస్టర్, వాళ్లకు ఏ జీవిత ఉద్దేశాలు ఉండవే అని సంశయంతో ప్రశ్నించవచ్చు. ఈ వర్తమాన క్షణంలో ఆత్మానందంతో ఉప్పొంగుతూ జీవిస్తూ సంకల్పిత కర్మలన్నీ స్వేచ్ఛ విహారాన్ని ఓ నవ్యతతో సాహసోపేతంగా నిర్వర్తించడమే వారి జీవిత ఉద్దేశము. నిర్బంధంలో మిమ్మల్ని బంధించి ఉంచే చెరసాల కాదు మాస్టర్ జీవితము. రంగులని మీ సృజనాత్మకతకు, అభివ్యక్తీకరణకు సమగ్రమైన వేదిక అది. ఎన్నో విరామాలకు, ఉపాఖ్యానాలకు, సామర్థ్యపు పరీక్షలకు ఆలవాలము ఉపయుక్తమైన మహారంగ స్థలమే అది. సమస్యలతో సతమతమవుతున్నట్లు అనిపించినా నిజానికి నిరంతరంగా పరమానందాన్ని పరికల్పిస్తున్న ప్రదర్శన స్థానమే అది. మీరు చదవండి మేడం. మేడం ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం. ఓకే మేడం. Your purpose, master, is simply to live. Whatever you do thereafter will be an extension of your beauty and contribution to the overall expansion of life. When you realize that living is the most important thing, that is how you gain your points as it were, and that you are here because you desire to be here. You want to be here, that you are your own being, found it a pleasurable place to return to. Then everything else will be understood. Everyone comes into the existence because they want to live and express here. That is priority of all humanity. That is the priority of the Father that lives within you. What occurs thereafter is not the obligation to be any specific thing, but to be as much as you can in each moment of life. It is called creation, and that you are bound to do because the God within you presses you to create. You are not here for any destiny but to live, and in every moment of living to do what the creative self, the soul, urges you to do. From that anything is possible within the realms of creation. You can create kingdoms untold, lives untold. You can fulfill yourself. You can become whatever you desire to become when you have allowed yourself that explicit freedom. And once you find once you find out that you are worth experiencing it all, you can put forth your light into
and fulfillment that places you at any moment that pleases you. Do you know why some of the most enlightened entities upon your plane are bums living in bumdom? Because they live in the moment and do only what they need to do in order to live and go on to the next place. So they have been many places, seen and done many things, and met many entities. Thus, they have harvested great knowledge and understanding of the human spirit from many directions. They are very enlightened in their state and very happy in their state. Where they have given themselves the freedom to come and go as they choose. You say to me, but master, they have no purpose. Their purpose is to live in the moment and frolic in doing something new and adventurous whenever they feel like it. This life master was not created to be a prison. It was designed to be a platform for creativity and expression that is colorful and challenging and upon which you may have many interludes and adventures, but always because they bring you joy. Over to you, sir. మాస్టర్ రామ్తా మాస్టర్ అడుగుతున్నాడు ఒక శిష్యుడు. అయి ఉండవచ్చు రామ్తాజీ, కానీ చిన్నప్పటి నుంచి ఈ భూమి మీద నేను ఉండకూడదు అని, ఇది నా స్వస్థలం కాదు అని, నా పుట్టిల్లు మరో ఎక్కడో ఉంది అని అనిపిస్తూ ఎందుకు ఉంటుందంటారు? అప్పుడు రామ్తా గారు సమాధానం చెప్తున్నాడు. మరి ఎక్కడో మరో జీవిత తలము ఉంటూనే ఉంది. జీవితము ఎన్నో సమాంతర తలాలలో నిరంతరంగా పరివ్యాపించే ఉంటుంది. అదే సత్య స్థితి. కానీ మరో సత్యాన్ని కూడా నేను ఇప్పుడు వినిపిస్తాను. నిజంగా మీరు ఇక్కడ జన్మించాలని సంకల్పించి ఉండకపోతే మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చి మీరు అంతరంలో ఉన్న జీవశక్తి ఈ తలానికి వచ్చింది. ఇక్కడి జీవిత అనుభవాన్ని, జీవితంలోని ఆనందాన్ని అనుభవించి అర్థం చేసుకొని గ్రహించడానికే. భూమి మీదకి దిగి అత్యున్నత వ్యక్తిత్వం మీదని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్థాయికి ఏమాత్రం సరిపోని అతిహీన స్థితిలో దైన్యంగా మీరుంటున్నారని అనిపిస్తుందా మీకు? ఓ అత్యుత్తమ జీవ చైతన్యం ఎక్కడ ఉన్నా ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. వర్తమానము మహా దుర్భరంగా సాగుతున్నప్పుడు అది ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకోవడము మంచిదే కావచ్చు. ఉన్న స్థితిని భరించే ఊరట కొంతైనా అలా అనుకోవడం వల్ల కలుగుతుంది. కానీ ఏదో నాటికి ఇక్కడ మనము ఉంటున్న మంచి చెడులని, ఆనందాన్ని, దుఃఖాన్ని, లౌకికాలను మనము కోరుకుంటున్న రీతిలో స్వయంగా సృష్టించుకుంటున్నామన్న విషయం అర్థమయ్యే రోజు వస్తుంది. స్వంత వ్యక్తిత్వ వైఖరుల వల్లే, స్వీయ నిర్ణీత న్యాయాల వల్లే మన జీవిత అనుభవాలన్నీ నిశ్చితాలై ఏర్పడుతున్నాయి. ఓ అంతర్భాగమై మన కలిగి ఉండడానికి ఎంతో అద్భుతమైన ప్రదేశమే ఈ భువి. సర్వత్రా దివ్యత్వం వెల్లివిరుస్తున్న తలం ఇది. మిగతా అన్ని తలాలలాగే అన్ని తలాలు ఆ దివ్యత్వమే. సర్వ పరివ్యాప్తి అయిన ఆ దైవమే ఈ భూమి అయి ఉంది. ఈ సత్యము మీకు బోధపడితే
ఎంతో వివేకము మీకు ప్రాప్తించినట్లే స్వామి. ఇప్పటి మీ జీవితాన్ని మీకు సాధ్యపడినంత మహోన్నతగా మలుచుకుంటూ దానిలోని సర్వాంశాలన్నీ ప్రీతితో స్వీకరించి అనుభవిస్తూ ప్రేమించడమే జీవితానికి మరి ఎన్నో తలాలు ఉన్నాయని గ్రహించడం కంటే మరింత గొప్పదైన సుగుణము సాశీల్యము మీదైనప్పుడు జీవితం మీలో నిండుతుంది. మీరు ఈ భూతలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి నేర్చుకోవాల్సింది ఏది మిగిలి ఉండదప్పుడు. అత్యల్పమైన ఓ నిర్దేశకత్వంతో ఈ భూమి మీదకొచ్చి సంగపు ఆమోద ముద్రకు పాత్రమై ఉంది కాబట్టి ఆ సంకుచిత్వంతోనే కొనసాగుతున్న వాళ్ళు మృత్యువు ఆసన్నమైన తరుణంలో ఈ పని చేసి ఉంటే బావుండు, ఆ పని చేసింటే బావుండు, ఆమెను ప్రేమించి ఉంటే బాగుండేది, ఈమెను పెండ్లాడి ఉంటే బాగుండేది అనుకుంటూ అవధులు లేని ఆవేదనలతో, పశ్చాత్తాపాలతో, వ్యధలతో బాధపడతారు. అలా చేసి ఉంటే బాగుండే పనులన్నీ మళ్ళీ వాళ్ళను వెనక్కు లాక్కొచ్చి వాటినన్నింటిని అనుభవించి అర్థం చేసుకోవలసిన కర్మలను వాళ్లకు వధించి ఆ అనుభవాలన్నీ పూర్తయ్యేంత వరకు, ఆ జ్ఞానమంతా వాళ్ళలో నిండేంత వరకు బలవంత పెట్టి కార్యాచరణ చేయిస్తాయి. ఆ తర్వాతే వాళ్లకు విముక్తి. సార్ స్వామి ఇక్కడికి ఇక్కడ కాపేనా మేడం మీరు చదవండి మేడం. Okay, sir. Thank you, madam. Student asking, but Ramta, ever since I was small, I have had this feeling that I want to live here, that this is not my home, that there is some place else. Ramta Master is telling, but there is some place else. Life is continuous on many different levels and in many places. That is a truth. But I will tell you another truth. If you truly did not want to be here, you would not have come back. The life force within your being is here to experience this life in order to learn and gain happiness from it. Do you think that you are a higher entity? You came here only to find this is a miserable place to be. A higher entity finds happiness wherever he is. When times upon this plane become difficult, it is good perhaps to think of going to other places, for that makes life here a bit more bearable. But even actually we realize that we make wherever we are, however we choose to make it, good or bad, happy or unhappy, exciting or mundane. It is only our attitudes and our judgments that determine our experiences in life. This is a wondrous place to be a part of. The Father flourishes here as He flourishes in all places, as He is all places. When you learn that, Master, you will be a wise woman, a greater virtue than knowing that there is another place is taking this life and making it the grandest you can, experiencing every part of this life and loving it. Then you are filled with this life. Then when you leave this plane, there will be nothing here that you need to come back to experience. Those who come here with one little direction and stay with that direction, because it is socially acceptable here, suffer at the time of death from agony and regret that very should have done this day, should have done that. They should have loved this one and married that one. All of those should have will bring them
back here to experience all of the now can haves until they are filled with all of that. Then they return to more. Then, then they return no more. Thank you, Ramta Master. Thank you, Madam. Thank you, sir. Thank you, everyone. Thank you. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఓకే మేడం, వాయిస్ క్లియర్ ఉందమ్మా? సార్ ఇప్పుడు బాగుంది, మధ్య మధ్యలో కొంచెం ఏదో అట్లా నలిగినట్టు వస్తుంది సార్, అంతే సార్. ఓకే ఓకే. స్వామి అని ఒక స్వామి రామ్తా గారిని అడుగుతున్నాడు, అయితే నేను చేసి ఉండాల్సిన పనిని పూర్తి చెయ్యడానికే తిరిగి వచ్చానంటారా ఇక్కడికి మళ్ళీ? మరి అదేమిటో నాకు తెలియదే. అప్పుడు రామ్తా గారు సమాధానం ఇస్తున్నాడు, అదే స్వామి జీవితము. ఇది అర్థం చేసుకోలేనంత సూక్ష్మంగా మీకు అనిపిస్తే ఓ పని చేయండి, మీరు జీవించడం కోసము ఓ ఆశయాన్ని మీరే సృష్టించుకొని హృదయపూర్వకంగా ఆశయాన్ని నెరవేర్చండి. అంతే. ఒకటి తర్వాత మరొకటి, ఆ తర్వాత ఇంకొకటి, అనంతంగా ఇది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు స్వామి అంటే శిష్యుడు అడుగుతున్నాడు, అయితే ప్రత్యేకించి నేను తీర్చాల్సింది ఈ జీవిత అవకాశంలో కూడా పూర్తి చెయ్యకుండానే పోయేది ఏది లేదని మీరు అంటున్నారా? అప్పుడు రామ్తా గారు చెప్తున్నారు, పోగు చేసుకున్న అనుభూతుల సర్వస్వమే వివేకము బంగారావు స్వామి. ఈ భూమి మీదకు వస్తున్న జీవ చైతన్యాలన్నింటినీ విభిన్నంగా నిలిపి ఉంచుతున్నది ఈ వివేకము మాత్రమే. మీరు అనుభవించిన ఏ అనుభూతులు మళ్ళీ మీకు పునః ప్రాప్తించవు. అవి పునరావృతం కావాలన్న సంకల్పం మీకుండదు కనుక ఇప్పటి వరకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలే మీలో సాఫల్యాన్ని, వివేకాన్ని నిర్మించగల సాహసాలే. మీలో ఉద్రేక స్ఫూర్తిని కలిగిస్తూ, మిమ్మల్ని ఊరిస్తూ, మీలో సంఘర్షణను, సంక్షోభాన్ని, సందేహాలని రేపుతూ నిరంతరం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సహజ ప్రవృత్తి నైజముతో మీరుగానే స్థితులై ఉంటే మీ అంతర్వాణి వినిపిస్తున్న మాటలనే వింటూ అనుభూతిని అనుసరిస్తే అత్యంత ఆవశ్యకాలైన అనుభవాలనే పొందుతూ మహోన్నత ప్రజ్ఞా వివేకాన్ని, శాశ్వత ఆనందాన్ని పరివ్యాప్తమవుతున్న మీ ఆత్మలు పెంచుకుంటూ ఉంటారు. మీ సందిగ్ధాన్ని తీర్చడానికి దోహదం చేసే జ్ఞానాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. ఉనికిలో మీరు ఉండడానికి ఒక కారణము, ఓ ఆశయం అవసరమని మీకు అనిపిస్తూ ఉంటే మీతో పాటు జీవితంలో శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలిగే ఏకైక తత్వాన్నే ఆ ఆశయంగా ఉండనివ్వండి. అదే ఆత్మ ప్రేమ, ఎప్పటికీ మీతో ఉండేది, శాశ్వతమైనది. ఆత్మ ప్రేమే ఈ ఆశయమేమో, ఈ ఆశయమో ఈ జన్మలోనే పూర్తి అయిపోయి మరి ఏదో ఆశయము ఆ చోట్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించే తత్వం మాత్రం శాశ్వతంగా మీతో పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఎంతో విచక్షణాత్మకమైన ఉన్న దృక్పథాన్ని సొంతం చేసుకున్న మీరు ఏమి చేస్తే అది మీ దృష్టిలో అత్యంత మహనీయమైన ఘనకార్యమో దాన్నే మహాబలీయమైన ఆత్మ ప్రేమికులుగా, మహాప్రజ్ఞావంతులుగా తయారవ్వడం కోసము మీ యావత్ శక్తిని వినియోగిస్తూ చేయగలిగినదంతా చేయండి. జీవితాశయం మీరే స్వామి. ఈ పనో ఆ పనో చెయ్యాలన్న ఆలోచనకు గాని, అంతిమ గమ్యం ఇదో అదో
అన్న ఆలోచనకు గాని అతీతంగా అందరూ తయారై ఉనికి వ్యాపారంలో స్థితులైనప్పుడు ప్రస్తుత క్షణపు జీవనములోనే వ్యక్తమై ఉన్నప్పుడు తాము ఏనాడు అనుభవించని ఓ మహాస్వేచ్ఛా స్థితిని, మహాదానందాన్ని గ్రహించి ఓ విముక్తిని జీవితంలో ప్రాప్తించుకొని నిజంగా ఎలా జీవించాలన్న జ్ఞానాన్ని, సత్య జీవన సంవిధానాన్ని సంప్రాప్తించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండడము ఇదే మీ జీవితాశయము. ఈ చాప్టర్ అయిపోయింది మేడం. మీరు చదవండి మేడం. నేను కంప్లీట్ చేస్తా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. స్టూడెంట్, but then I came back because I should have, and I don't know what that is. Ramta Master, it is living. If that is too simple to understand, then create for yourself a reason for pursue it hotly. But when you have fulfilled it, what will you leave for them? Another reason, and on and on and on. Student asking, so there is no particular thing that I came back for that I might miss accomplishing this time. Ramta Master, my beautiful master, wisdom is accumulated emotion. That is what makes each entity different from all others who come to this plane. You will not experience the things you have already experienced and understood, for you will have to desire to the things that you have yet to understand, adventures that hold the promise of fulfillment and wisdom. You will always be drawn to, for they will excite you, tempt you, intrigue you, puzzle you. If you will simply allow yourself to be and listen to the arguing within your being, the feeling within you, you will always be experiencing what you are most needing in order to expand your wondrous self into greater wisdom and perpetual joy. Now, Master, let me give you this understanding to perhaps help you with your perplexity. If you are needing a reason for being, let the reason be the one thing that will be with you throughout eternity, and that is called love of self. Love for yourself will survive into eternity, while the purpose of being this or that will be fulfilled in this life, only to be replaced by something else. What is the only thing that will be with you for always? Whatever you can add to yourself that will expand you into greater wisdom and more profound love for yourself, and that is doing whatever will make you the greatest that you can be in your own eyes, the most discriminating eyes there are, that will last forever. You, Master, are the purpose in life. When everyone goes beyond thinking that they must do this or that their destiny is this or that, and they get down to the business of being, living explicitly in the moment, they will find a grander happiness and greater freedom than they have ever known before. A release into life and how it should truly be lived. A release into life and how it should truly be lived. That is your purpose. So be it. So be it. So be it. Thank you, Master. Thank you, Ramta Master. Thank you, Madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.